Hi everyone, hello my dear aspirants, welcome to our YouTube channel Sri Sri Logics and Tricks. ఈ వీడియోలో మీకు రాష్ట్రపతి యొక్క వీటో పవర్స్ గురించి వివరిస్తాను. రాష్ట్రపతి అధికారాలకు సంబంధించి చాలా ఉన్నాయి. కార్యనిర్వహణ అధికారాలు ఉన్నాయి, న్యాయ అధికారాలు ఉన్నాయి, శాసన అధికారాలు ఉన్నాయి, వీటో అధికారాలు ఉన్నాయి, అదేవిధంగా విచక్షణ అధికారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సాధారణ అధికారాలు అంటారు. ఇవి కాకుండా మరియు అత్యవసర అధికారాలు ఉన్నాయి. ఎమర్జెన్సీ టైంలో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి కావచ్చు, జాతీయ అత్యవసర పరిస్థితి కావచ్చు, ఆర్థిక అత్యవసర పరిస్థితులకు సంబంధించిన అధికారాల గురించి ఉన్నాయి. ఒక్కొక్క అధికారాలకు సంబంధించి నేను వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఈ వీడియోలో వీటో పవర్స్ గురించి తెలియజేయడం జరుగుతుంది. కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ ఇది. వీటో పవర్స్ మీద అంటే రాష్ట్రపతి యొక్క వీటో పవర్స్ మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రూప్ 2, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, పాలిటీ యొక్క సబ్జెక్టు డెప్త్ ఎక్కువగా ఉంటుంది, మరి కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 50 నుంచి 75 మార్క్స్ వరకు పాలిటీ సబ్జెక్ట్ ఉంటుంది. కావున అంటే అటు జనరల్ స్టడీస్ కావచ్చు, ఇటు ఆప్షనల్ పేపర్స్ కావచ్చు ఉండే అవకాశం ఉంది. కావున ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్న టాపిక్ ఇది. వీటో అంటే ఏందో చూద్దాం. వీటో అనగా వీటో అనేది ఒక లాటిన్ పదం. దాని అర్థం ఏమిటంటే తిరస్కరించడం కానీ, లేదా నిరోధించడం, లేదా నిలుపుదల చేయటం. వచ్చిందాన్ని నిలుపుదల చేయటం, రాకుండా నిరోధించడం లేదా తిరస్కరించడం అనే అర్థాలు వస్తాయి. వీటో అంటే ఇంగ్లీష్లో అయితే ఫర్బిడ్ అంటాం. ఫర్బిడెన్ అంటే నిషేధించిన అని అర్థం ఉంది కదా, అలా ఫర్బిడ్ అంటాం. రాష్ట్రపతి 3 రకాల వీటో అధికారాలు కలిగి ఉన్నారు. ఎవరు? భారత రాష్ట్రపతి 3 రకాల అధికారాలను కలిగి ఉన్నారు, వీటో పవర్స్. అవి ఒకటి వచ్చేసి అబ్జల్యూట్, 2 సస్పెన్సివ్, 3 పాకెట్ వీటో. ఈ 3 వీటోస్ నుంచి ప్రశ్నలో రావడానికి అవకాశం ఉంది. అసలు అబ్జల్యూట్ అంటే ఈ వీటోస్ అంటే ఏంటి, అబ్జల్యూట్ వీటో అంటే ఏంది, సస్పెన్సివ్ అంటే ఏంది, పాకెట్ అంటే ఏంది, వాటిని ఏ రాష్ట్రపతులు ప్రయోగించారో లేదా ఉపయోగించారని అడిగే అవకాశం ఉంది జతపరచడం ద్వారా లేదా స్టేట్మెంట్స్ రూపంలో. అబ్జల్యూట్ వీటో లేదా సంపూర్ణ వీటో అంటాం తెలుగులో. చూడండి, అబ్జల్యూట్ అంటే 100% అని అర్థం. 100% అని అర్థం. 100% తిరస్కరించుట, డైరెక్ట్గా సంపూర్ణంగా తిరస్కరించడం. ఒకసారి చూసినట్లయితే దీని యొక్క మీనింగు, కేంద్ర మంత్రిమండలి కానీ లేదా పార్లమెంటు కానీ ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతి కారణం తెలిపి లేదా తెలపకుండా కానీ ఆమోదించకుండా తిరస్కరించుటని అబ్జల్యూట్ వీటో అంటారు. అంటే ఏదైనా ఒక బిల్లును అటు పార్లమెంటు కానీ కేంద్ర మంత్రిమండలి కానీ ఆమోదించి రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి కారణం చెప్పి కానీ చెప్పకుండా కానీ ఆ బిల్లును ఆమోదించకుండా తిరిగి పంపిస్తాడు, వెనక్కి తిరస్కరిస్తాడన్నమాట. ఈ బిల్లు వద్దు అని తిరస్కరిస్తాడు. దీనిని అబ్జల్యూట్ వీటో అంటారు. అనగా డైరెక్ట్గా 100% తిరస్కరించడం. మరి ఈ రాష్ట్రపతి వీటో చేసిన ఈ అంశాన్ని, అంటే ఈ బిల్లు వద్దు అని తిరస్కరించిన ఈ అంశాన్ని పార్లమెంటు లేదా మంత్రిమండలి రద్దు చేయవచ్చు. ఎలా రద్దు చేస్తుంది? అదే బిల్లును యథాతథంగా కానీ లేదా సవరణలు చేసి కానీ రెండోసారి పార్లమెంటు లేదా మంత్రిమండలి ఆమోదించి రాష్ట్రపతికి పంపితే అప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలంటే మొదటిసారి మాత్రం అవసరం లేదు, రెండోసారి మాత్రం ఖచ్చితంగా ఆమోదించాలి. మొదటిసారి ఆమోదించకుండా తిరస్కరించినట్లయితే మరలా రెండోసారి పంపితే ఖచ్చితంగా ఆమోదించాలి. దీన్ని అబ్జల్యూట్ వీటో అంటారు. 100% డైరెక్ట్గా తిరస్కరించడం, విత్ రీజన్ ఆర్ వితౌట్ రీజన్. మరి దీనిని ఒకవేళ అదే రాష్ట్రాలకు సంబంధించి అయితే చూద్దాం. రాష్ట్రాల శాసనసభలో ఏదైనా బిల్లును ఆమోదించి పంపిన బిల్లులను ఆ గవర్నర్ ఏం చేస్తారు? రాష్ట్రపతి పరిశీలనకి పంపినప్పుడు రాష్ట్రపతి తిరస్కరించవచ్చు. లేదా అదే బిల్లును రెండవసారి మరలా రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి రాష్ట్రపతికి పంపినప్పుడు దానికి రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదం తెలపాల్సిన అవసరం లేదు. ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణ విభజన జరిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించి పంపించినప్పుడు, రాష్ట్రపతి పరిశీలనకి పంపించినప్పుడు రాష్ట్రపతి తిరస్కరించవచ్చా? మరి అదే బిల్లును మళ్ళీ రెండోసారి రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించవచ్చా అంటే ఇటువంటి అంశంలో రాష్ట్రపతికి తనకు విచక్షణ అధికారం ఉంది, ఖచ్చితంగా ఆమోదించాల్సిన అవసరం లేదు. ఈ వీటోను 1954లో రాజేంద్ర ప్రసాద్ గారు, అంటే అప్పటి రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు పెప్సు బిల్లు విషయంలో ఈ వీటోను యూజ్ చేశారు.
పాటియాలా ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ అంటే పెప్సు అంటే పాటియాలా ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ అనే బిల్లు విషయంలో ఈ వీటో పవర్ను ఉపయోగించడం జరిగింది. 1991లో ఆర్ వెంకటరామన్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు పార్లమెంటు సభ్యుల యొక్క వేతనాల బిల్లు విషయంలో అంటే వేతనాల బిల్లు విషయంలో అబ్జల్యూట్ వీటోను ఉపయోగించడం జరిగింది. ఇక్కడ వెంకటరామన్ వేతనాలు అబ్జల్యూట్ ఇలా 3 రైమింగ్ లెటర్ ద్వారా గుర్తుంచుకోండి. నెక్స్ట్ సస్పెన్సివ్ వీటో అంటే నిలుపుదల చేయటం అనొచ్చు దీన్ని. పార్లమెంటు లేదా మంత్రిమండలి ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా అనేక సవరణలు, సలహాలు, సూచనలు చేస్తూ పునఃపరిశీలనకై తిరిగి వెనకకు పంపడమే సస్పెన్సివ్ వీటో. చాలా చాలా ఇంపార్టెంట్. మొదటి దానికి అబ్జల్యూట్కి దీనికేంది, అబ్జల్యూట్ దాంట్లో ఏం చేస్తాడు, డైరెక్ట్గా తిరస్కరిస్తాడు. అంటే కారణం చెప్పైనా కారణం చెప్పకుండానే ఈ బిల్లు వద్దని దాన్ని తిరస్కరిస్తాడు. కానీ ఇక్కడ మాత్రం ఆ బిల్లును చూసి అంటే ఆమోదం తెలపకోకుండా దాంట్లో సవరణలు చేయమని కానీ లేదా ఈ విధంగా ఉండాలని సలహాలు ఇస్తూ సూచనలు చేస్తూ దానిని మరలా పరిశీలించండి, నేను ప్రతిపాదించిన సవరణలు, సలహాలు, సూచనలు పాటించండి అని పునఃపరిశీలనకై తిరిగి వెనక పంపడమే సస్పెన్సివ్ వీటో. మరి చూడండి, ఇక్కడ సస్పెన్సివ్ అంటే ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సవరణలు, సలహాలు, సూచనలు, సస్పెన్సివ్, పునఃపరిశీలన, సెకండ్ టైము పునఃపరిశీలనకి పంపించిందని ఇలా గుర్తుంచుకోండి. మరి ఈ వీటోను కూడా పార్లమెంటు రద్దు చేయవచ్చు. ఎలా రద్దు చేయవచ్చు? ఆ బిల్లుల్ని పార్లమెంటు లేదా మంత్రిమండలి రెండోసారి ఆమోదించి మరలా రాష్ట్రపతికి పంపినప్పుడు రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాలి. ఈ విధంగా ఈ సస్పెన్సివ్ వీటోను కూడా పార్లమెంటుకి రద్దు చేసే అవకాశం ఉంది. దీనిని ద్రవ్య బిల్లుల విషయంలో వినియోగించే అవకాశం లేదు. ఎందుకని? ఈ ద్రవ్య బిల్లుల విషయంలో సవరణలు చేయమని కానీ, సలహాలు ఇవ్వటం కానీ, సూచనలు చేయటం కానీ, పునఃపరిశీలన చేయమని కానీ చెప్పే అధికారం రాష్ట్రపతికి లేదు. అసలు పునఃపరిశీలన పంపే అవకాశం లేదు. ఎందుకని? ద్రవ్య బిల్లులు ముందుగానే రాష్ట్రపతి అనుమతి పొందుతాయి. మరి రాష్ట్రపతి అనుమతి పొందినప్పుడు దానిని తిరస్కరించే అవకాశం రాష్ట్రపతికి ఉండదు కదా. ముందుగానే దాన్ని ఆయన పరిశీలిస్తాడు. కాబట్టి దానిని అంటే ఈ ద్రవ్య బిల్లుల విషయంలో ఈ వీటో అనేది ఉండదనే అర్థం. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. దీనిని ఎగ్జామ్స్లో అడగడం, ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ద్రవ్య బిల్లుల విషయంలో రాష్ట్రపతికి ఈ వీటోను ఉపయోగించవచ్చా? సస్పెన్సివ్ వీటోను ఉపయోగించే అధికారం రాష్ట్రపతికి ఉందా లేదా? ఏ బిల్లుల విషయంలో రాష్ట్రపతికి సస్పెన్సివ్ వీటోను ఉపయోగించే అవకాశం లేదని అడగటం జరిగింది ద్రవ్య బిల్లుల విషయంలో. దీనిని 2006 సంవత్సరంలో అప్పటి ఏపీజే అబ్దుల్ కలాం గారు జోడు పదవులు లేదా లాభదాయక పదవుల బిల్లుల విషయంలో దీన్ని ఉపయోగించారు. జోడు పదవులు అంటే పార్లమెంట్ మెంబర్స్ కానీ అదేవిధంగా ఎమ్మెల్యేస్ కానీ ఆల్రెడీ ఒక ప్రజాప్రతినిధి పదవిలో ఉండి లేదా మంత్రిగా అంటూ మరొక లాభదాయక పదవిలో ఉండకూడదు. వేరే సంస్థలకు చైర్మన్స్గా కానీ లేదా పార్టీ అధ్యక్షులుగా కానీ అటువంటి కోశాధికారి కానీ అటువంటి జోడు పదవిలో ఉండకూడదని ఈ కలాం గారు ఆ బిల్లుకు సంబంధించి ఈ వీటోని ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్, పాకెట్ వీటో వచ్చేసి పాకెట్ వీటో అంటే పార్లమెంటు లేదా మంత్రిమండలి ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా లేదా అసలు ఆమోదం తెలపలేదు, వెనక్కి పంపించలేదు, ఎలాంటి నిర్ణయం తీసుకుండా తన దగ్గరే ఉంచుకుంటాడనమాట. దాన్నే పాకెట్ వీటో అంటాం. మరి ఎంతకాలం ఉంచుకుంటాడు అంటే ఆమోదం తెలపకుండా, తిరస్కరించకుండా ఫస్ట్ది తిరస్కరిస్తాడు, రెండో దాంట్లోనే సవరణలు, సూచనలు చేస్తూ పునఃపరిశీలనకు పంపిస్తాడు. కానీ మూడోది పాకెట్ వీటోలో మాత్రం తిరస్కరించడు, అదేవిధంగా ఆమోదం చేయడు, తన దగ్గర అటు పెట్టుకుంటాడు. దాన్నే పాకెట్ వీటో అంటారు. ఎంతకాలం వరకు అనేది రాజ్యాంగంలో పేర్కొనలేదు. దానిని ఎంతకాలమైనా రాష్ట్రపతి తన దగ్గర ఉంచుకునే అవకాశం ఉంది ఈ వీటో పవర్ ప్రకారం. ఈ వీటోని జ్ఞాని జైల్ సింగ్ 1986లో పోస్టల్ బిల్లు విషయంలో ఉపయోగించారు. పోస్టల్ బిల్లు విషయంలో అంటే పాకెట్ వీటోను ఉపయోగించిన రాష్ట్రపతి ఎవరు అని అడిగే అవకాశం ఉంది. జ్ఞాని జైల్ సింగ్ 1986. నెక్స్ట్ ఇంకొక వీటో ఉంది, క్వాలిఫైడ్ వీటో. నాలుగోది, భారత రాష్ట్రపతికి ఈ వీటో అధికారం లేదు. దీనిని కూడా ఎగ్జామ్స్లో అడగటం జరిగింది. ఈ క్రింది వాణిలో ఏ వీటో అధికారం భారత రాష్ట్రపతికి లేదని అడగటం జరిగింది. అది వచ్చేసి క్వాలిఫైడ్ వీటో. ఇది ఓన్లీ అమెరికా అధ్యక్షునికి ఉంది. అంటే అధ్యక్షుడు ఏదైనా ఒక బిల్లును వీటో చేశాడు అంటే తిరస్కరించడం కానీ లేదా సవరణల సలహాలు ఇస్తూ పునఃపరిశీలనకు పంపించడం కానీ లేదా తన దగ్గర ఉంచుకున్నాడు, అంశాన్ని నిర్ణీత గడువులోగా 2/3 వంతు ప్రత్యేక మెజార్టీతో మాత్రమే రద్దు చేయాలి. ఎవరు చేయాలి? పార్లమెంటు. 2/3 వంతు ప్రత్యేక మెజార్టీతో రద్దు చేస్తేనే ఆ వీటో పవర్ పోతుంది. కానీ ఈ పై 3 వీటోస్లో కూడా పార్లమెంటు జస్ట్ మన ఇండియాలో అయితే సాధారణ మెజార్టీతోనే మరలా ఆమోదించి బిల్లును పంపిస్తే ఆటోమేటిక్గా ఆయన రెండోసారి ఆమోదించాలి. కానీ ఇక్కడ అధ్యక్షుడి యొక్క వీటో పవర్ను రద్దు చేయాలి అంటే పార్లమెంట్ ఖచ్చితంగా 2/3 వంతు మెజారిటీ ఉండాలి. ఈ వీటో కేవలం అమెరికా అధ్యక్షునికి మాత్రమే ఉంది, మన భారత రాష్ట్రపతికి లేదు.
గుర్తుంచుకోండి. దీనిని ఎలా గుర్తుంచుకుందాం? మనదైన స్టైల్లో మనం రూపొందించిన కోర్సు లాజిక్స్ అంటాం. అబ్సల్యూట్ సంపూర్ణంగా డైరెక్ట్గా 100% తిరస్కరించడం. అలా గుర్తుంచుకోండి. సంపూర్ణంగా తిరస్కరించడం. అసలు వద్దు, ఈ బిల్లు వద్దు మాకు అని తిరస్కరించాడు. నేను అబ్సల్యూట్ ఎవరు ఉపయోగించారు? అబ్సల్యూటు వెంకటరామన్ రైమింగ్ లెటరు, వేతనాల బిల్లు రైమింగ్ లెటరు. ఇలా గుర్తుంచుకోండి. సస్పెన్సివ్ వీటు సవరణలు, సూచనలు, సలహాలు 3 సాకారాలే. పునఃపరిశీలన అంటే సెకండ్ టైము, ఇక్కడ కూడా సాక్షరమే ఉంది. ఇలా గుర్తుంచుకోండి. సస్పెన్షన్ని ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉపయోగించారు. కలాం జే ఇక్కడ జోడు పదవులు, జే కారం గుర్తుంచుకోండి. లేదా కలాంలో లా ఉంది, లాభదాయక పదవులు. ఇలా గుర్తుంచుకోండి. పాకెట్ వీటు, అసలు పాకెట్ అంటే ఏంటంటే జేబు అనుకుందాం. మనం మామూలుగా జనరల్గా పాకెట్ అంటే జేబు అనుకుంటాం కదా. మరి రాష్ట్రపతి బిల్లు విషయంలో ఎటువంటి నిర్ణయం తెలపకుండా ఆ బిల్లుని తన పాకెట్లో ఉంచుకున్నాడు, తన జేబులో ఉంచుకున్నాడు. అటు తిరస్కరించలేదు, ఆమోదము తెలపలేదు. సో తన దగ్గరే ఉంచుకున్నాడు అని ఇలా గుర్తుంచుకోండి. ఇలా ఒక చిన్న లాజికల్ సెంటెన్స్ ద్వారా గుర్తుంచుకోండి. పాకెట్ అంటే జేబు అనుకోండి. దీన్ని ఎవరు ఉపయోగించారు? జ్ఞాని జైల్ సింగ్. జేబు జ్ఞాని జైల్ సింగ్ ఉపయోగించాడు. పోస్టల్ బిల్లు పాకెట్ వీటో, పాకెట్ పోస్టల్ బిల్లు ఉపయోగించాడని ఇలా చిన్న చిన్న కోడ్స్ ద్వారా గుర్తుంచుకోండి. మన స్టైల్లో రూపొందించిన వీటన్నింటినీ సింప్లిఫికేషన్ చేసి నేను ఒక టేబుల్ రూపొందించడం జరిగింది. చాలా ఈజీ. ఈ టేబుల్ చూసినట్లయితే ఖచ్చితంగా ఎగ్జామ్లో ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుందని ఈ టేబుల్ రూపొందించడం జరిగింది. చూడండి, వీటోసు, అదేవిధంగా రాష్ట్రపతి నిర్ణయము, వీటో రద్దు, ఉపయోగించిన రాష్ట్రపతి, అంశము బిల్లు. ఇటు వీటో పవర్స్ ఇచ్చి ఇటు తిరస్కరించడము, రాష్ట్రపతి నిర్ణయం మీద జతపరిచి అడగడం జరిగింది. లేదా వీటో రద్దును ఎలా చేస్తారని అడగడం జరిగింది జతపరచమని. లేదా వీటో పవర్ ఇచ్చి దీన్ని ఏ రాష్ట్రపతి ఉపయోగించాడని జతపరచమని అడగడం జరిగింది. లేదా వీటో పవర్స్ ఇచ్చి ఈ అంశం మీద ఈ రాష్ట్రపతి ఉపయోగించడం జరిగిందని ఇటువంటి రాష్ట్రపతులు ఇచ్చి ఇటు అంశాలు ఇవ్వడం, బిల్లులు ఇవ్వడం జరిగింది. ఇట్లా 4-5 రకాల వేరియేషన్స్లో ప్రశ్న అడగడం జరిగింది ప్రీవియస్ ఎగ్జామ్స్లో. కాబట్టి నేను దీన్ని అలా రూపొందించడం జరిగింది. చూడండి, అబ్జల్యూట్ వీటో చూసినట్లయితే రాష్ట్రపతి ఏ నిర్ణయం ఉంటుంది? తిరస్కరించడం, డైరెక్ట్గా తిరస్కరించడం. అది కారణం చెప్పి కానీ చెప్పకుండా కానీ. మరి వీటోని ఎలా రద్దు చేస్తుంది పార్లమెంటు? అదే బిల్లును రెండోసారి మరలా అంటే సవరణలు చేసి కానీ చేయకుండా కానీ రెండోసారి పంపిస్తుంది. పంపిస్తే ఖచ్చితంగా రాష్ట్రపతి ఆమోదించాలి. ఇక్కడ రెండోసారి ఖచ్చితంగా ఆమోదించాలి. ఇక్కడ ఆమోదించలేదు, ఇక్కడ ఆమోదించాలి. ఎవరు ఉపయోగించారు? అబ్జల్యూటు వెంకటరామన్. ఇదే విషయంలో వేతనాలు. అలా గుర్తుంచుకోండి. సస్పెన్సివ్ వీటో సలహాలు, సూచనలు ఇస్తూ పునఃపరిశీలన కంటే సెకండ్ టైము పరిశీలించనని పంపిస్తాడు. మరి దీన్ని కూడా వీటో రద్దు ఎలా చేయాలి? రెండోసారి పంపుతారంటే ఖచ్చితంగా రెండోసారి పార్లమెంట్ పంపిస్తే మరలా ఆమోదించాలి. ఇక్కడ ఆమోదించలేదు, ఏం చేశాడు? వెనక పంపించాడు. కాబట్టి రెండోసారి ఖచ్చితంగా పంపించినప్పుడు మళ్ళీ ఆమోదించాలి. దీన్ని ఎవరు ఉపయోగించారు? అబ్దుల్ కలాం గారు 2006లో జోడు పదవుల విషయంలో అంటే లాభదాయక పదవుల విషయంలో ఏపీజే అలా గుర్తుంచుకోండి. పాకెట్ వీటో అంటే ఇంకా అసలు ఆమోదించకుండా, తిరస్కరించకుండా తన దగ్గర జేబులో ఉంచుకోవటం, పాకెట్ దగ్గర ఉంచుకోవడం. మరి వీటో రద్దు అంటే ఇంకా అసలు లేదు కదా, మళ్ళీ పార్లమెంట్కి బిల్లు పోదు కదా, మంత్రిమండలి దగ్గర కానీ పార్లమెంట్ దగ్గర కానీ. ఎందుకని రాష్ట్రపతి దగ్గరే ఉంటుంది కాబట్టి వీటో రద్దు అనేది లేదు. దీనిని ఎవరు ఉపయోగించారు? జ్ఞాని జైల్ సింగ్ 1986లో ఉపయోగించాడు. ఏ బిల్లు విషయంలో? పోస్టల్ బిల్లు విషయంలో. ఒక విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్రపతికి ఎక్కువగా పవర్ ఉన్న బిల్లు ఏంటండి? పాకెట్ బిల్లు. ఎందుకని ఏదైనా బిల్లును రాష్ట్రపతి అసలు తన దగ్గర ఉంచుకోవచ్చు, ఎంతకాలం అని చెప్పలేదు. కాబట్టి అప్పుడు పార్లమెంటు ఏమీ చేయలేదు. ఒకవేళ రాష్ట్రపతి తన దగ్గర బిల్లును ఉంచుకున్నట్లయితే ఏమీ చేయలేదు పార్లమెంట్. ఇక్కడ మాత్రం రెండోసారి పంపితే ఖచ్చితంగా ఆమోదించాలి, ఇక్కడ కూడా రెండోసారి పంపితే ఆమోదించాలి. ఇక్కడ మాత్రం పంపడానికి అవకాశం లేదు. ఒక విధంగా ఈ పాకెట్ వీటో వల్ల రాష్ట్రపతికి ఎక్కువ పవర్స్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే, నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ కామెంట్స్ రూపంలో పెట్టండి. చాలామంది వ్యూయర్స్ మరి మన డియర్ ఆస్పిరెంట్స్ చూస్తున్నారు కానీ కనీసం లైక్స్ అండ్ కామెంట్స్ కూడా చేయడం లేదు. జస్ట్ 1 లైక్ అండ్ 1 కామెంట్ మోర్ ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కావున కామెంట్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.